పేరేంటి అన్నా? నీ పేరేంటి అన్నా? నేను చెప్పు, నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి చెప్పు. చెప్పాలి నీ పేరు. నీలపాటి అమ్మవారమ్మ. యెహోవా తెలుసా? నీకు తెలుసా యెహోవా? ఉన్నాడు. మరి ఏం చేస్తున్నావు? నాకు భయం రాలేదు ఇట్లాగే. ఓహో, మరి బిడ్డలకి శ్రమలు వస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు? నేను పెడుతున్నాను. విడుదల పెడతావా? ఎందుకు పెడతావు? అదెల్లామో దేవుడు అంటుంది, అలా అయినా ఈత అంటున్నాడు, పూజలు అంటున్నాడు, అందుకే పెట్టావు. మరి ఇప్పుడు ఏం తీర్మానం తీసుకుంటావు? ఇప్పుడు యెహోవాకు వచ్చాడు కదా, ఏం తీర్మానం తీసుకుంటావు? వెళ్తావు. ఎందుకని వెళ్తావు? ఎందుకని నేనంతా ఉండవా? నా పేరేంటి? యేసు ప్రభుని. ఈ మనుషులకు అర్థం కావట్లేదంట నేను యేసు ప్రభు అంటే. అయిందా? అందుకంటే గ్లాస్ ఈ బిడ్డల సమస్యలు ఆగిపోయినాయి కదా, మరి ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు? ఏం పెడుతున్నావు? ఓహో, 3 రోజులు తగ్గుపడుకుంటున్నావు. నువ్వు పెట్టింది తగ్గదని. అందుకని బిడ్డలను అల్లాడిస్తున్నావా, మరి ప్రేమిస్తున్నావా? ప్రేమించట్లను. ఎందుకని? పూజ చేస్తారు, కొబ్బరికాయలు పడతారు, గాజులు పెడతారు, రంగులు రంగులు గాజులు, పొట్టి చీరలు పెడతారు. 5 సార్లు నీకు 5 సార్లు మరి పొద్దుగులు పూజించాలి. నిన్న పొద్దుగులు పూజించాలి. లేదు గాజులు ఎన్నొద్దు, కోకలు గాజులు ఎన్నొద్దు. ఏమని పూజించాలి? నిన్ను ఏమని పూజించాలి? నువ్వే నాకు రక్షణ, నువ్వే నాకు శాంతి, నువ్వే నాకు బలము, నువ్వే నాకు వెలుగు, నువ్వే నాకు ఎట్లా అనాలి నిన్ను అంటే? మరి నువ్వు వెలుగా ఎక్కువ వెలుగా? మరి ఆయన వెలుగు. మరి నీ డ్యూటీ ఏంటి? పోతావు. వరి 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 వరా ఎన్నాళ్ళు ఇక్కడికి వచ్చి నువ్వు? అబ్బో, 2 నెలల నుంచి ఎక్కడే ఉన్నావు. మరి ఇప్పుడు నాగరాజు శివకృష్ణాన్ని బాన్సిగా వాడుకుంటున్నావా, లేకపోతే రాజేశ్వరం వాడుకుంటున్నావా? అబ్బాయిని బాన్సిగా వాడుకుంటున్నావా? ఏమేమి చేస్తున్నావు? అబ్బాయిని పని చేయకుండా చేస్తున్నావా? సారా దగ్గర చేస్తున్నావా? తగాదాడి దగ్గర చేస్తున్నావా? తిట్టేదాడు చేస్తున్నావా? ఇంకో పండుగ కొట్టించావు కూడా. అబ్బో, అయితే కొట్టింది శివకృష్ణ కాదు, నువ్వే కొట్టించావు దగ్గరుండి. ఓహో, ఎక్కడ పక్కన? నీ పేరు నీలంపాటి అమ్మారమ్మ. నీకు పుట్టుకెక్కడ? నీది అడుగుపులు అన్నారు, ఏదో అడుగుపులు అన్నారే, చుట్టూ బ్రాండ్ అవర్ ఈజీ కిండెట్ ఆఫ్ ఐ లాస్. ఇప్పుడు మరి బిడ్డలు బాగు చేయమని నాకు చెప్తావా, లేదా నువ్వు బాగు చేస్తావా? నువ్వు చేయలేవు. నువ్వు వచ్చావా అని పంపిస్తున్నావు, ఇంకెళ్ళిపోతే రా. నువ్వు నాకు బాగా చేసుకో. నీ పిల్లలు నా పిల్లలేనా? నీ పిల్లలు కాదా? నా భక్తులేనా? నీ భక్తులు కాదా? ఓహో, అది యాదిస్తే అంటే 2 నెలల నుంచి కూడా బిడ్డలకి శాంతి లేకుండా చేస్తున్నాం. శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే వారి మీద ఖర్చు ఏంటి నీకు? పూజలు చేస్తారు, పుట్టిన కానీ చేస్తున్నారు. నీకు పూజ చేసినప్పుడు వాళ్ళని రక్షించాలి కదా. అలాగనా? మరి మొన్న ఇంటి పక్కకు వచ్చాడు కదా, నువ్వు చూసావా? అబ్బో, అంటే రివ్యూస్ అంటావు. ఇంట్లోకి వచ్చినప్పుడు నేను ఏమన్నాను? ఫస్ట్ మాట, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను లేను అనుకున్న అమ్మాయి అనుకుందా. అమ్మాయి ఇంట్లో రాగానే అంటుంది, ఒళ్ళు నెక్కబడుతుంది, నేను రానంటుంది. ఈ పిల్లలు పట్టుకొని వచ్చారు నన్ను లోపలికి, లేకపోతే వెళ్ళిపోయారు. నా పిల్లలు పట్టుకొచ్చారు. అంటే 2 నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఉంటున్నావు, కానీ ఏమైనా రక్షించలేకపోతున్నావు అనేది ఒక బాధ్యత, అంతేనా? మరి ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్తావా, లేకుంటే వీళ్ళకి తోడుగా ఉంటావా? ఎందుకని వెళ్ళిపోతావు? వద్దా? నేనంతే నువ్వు ఉండవు. ఎందుకని?
నాకు నచ్చలే కాదు. నచ్చలే. సరే సరే. మరి యెహోవా దగ్గర నిజం ఉందా, నీ దగ్గర నిజం ఉందా? తెలుసా? అన్నీ తెలుసు కదా నీకు. మరి ఇప్పుడు మరి ఏం చేయమంటావు? మరి నేను కొట్టి పంపేయమంటావా, కొట్టకుండా పంపేయమంటావా? పోతావా? కొట్టమంటావా, వద్దంటావా? వద్దా? ఇంకెక్కడ బిడ్డలను నువ్వు అన్యాయం చేయబడతావు. ఎక్కడ కూడా బిడ్డలు మోసము రావుగా. ఇంట్లో ఈ నుంచి తగాదులు ఉంటాయి. ఈ రోజున ఉండవు కదా. నువ్వు వెళ్తావు కాబట్టి తగాదులు ఉండవు. ఇక తర్వాత అయితే మరి 7 వారాలు ప్రార్థన పెట్టుకోమంటే వద్దంటావు. అన్నీ పెట్టుకుంటే ఏమైతే నువ్వు రావు కాబట్టి ఆయన ఉంటాడు. అప్పుడు వాళ్ళు మేలు కలిగిద్దా, కీడు కలిగిద్దా? మేలు కలిగిద్ది. సరే, ఇక్కడ నువ్వు పోవటానికి సిద్ధంగా ఉన్నావా? మరి వణుకొస్తున్నాయా? ఎందుకు వణుకొస్తాయి నీకు? పట్టుకుంటే వణుకొస్తాయి నీకు. ఇలాంటివి మీరు పక్క తప్పునే అంటే రీగా వైలాజిస్ ఎకింగ్ టు వైలోజిస్ లాస్ ఐ రియస్ ఎకింగ్ టు వైలోరియాది. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, బిడ్డలకి వేదన కలిగించే ఈ గాలి అనమాటావా, దురాత్మ అనమాట. నేను ఏమన్నా దురాత్మ అనమంటావు. అవి యాజిస్ క్యాంటరీకో పట్టుకున్నామా అంటే రికిన్స్ ఆఫ్ వైలాజిస్ అండ్ రియాస్ ఏ రికిండ్ ఆఫ్ ది ఏ ఇప్పుడు పట్టుకో కూర్చోబెట్టు Our Yazis came to Sobolazis. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, నువ్వు ఇంట్లోకి వచ్చి ఇంట్లో బాగు చేసినందుకు వందనాలు. మరి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాసురాలు రాజేశ్వరి మా గృహమును దర్శించాలి. అలాగే పక్కనున్న శాంతి కుమారి దైవజనురాలు సువర్ణ రాణి కూడా అక్కడికి వెళ్ళొద్దామయ్యా అని అన్నందుకు నీ కృప కరుణ చూపించి బిడ్డలకి రక్షణ కలగజేసి ఆనందాన్ని కలగజేసి దురాత్మను బయటికి పంపించినందుకు నీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభువా తండ్రి. ఆమె అది తెలుసుకోవాలి కదా మరి. అంటే రీవైలాజెస్ టు రియాజెస్ అందులో యెహోవా వచ్చాడు కాబట్టి ఈ రోజు నుంచి మీకు మేలు జరుగుతుందని ఎవరు చెప్పారు? దాన్ని గమనించుకొని అర్థం చేసుకొని మీరు ఐక్యతగా దేవుని పిలిచి 7 వారాలు పెట్టుకొని మీ లైఫ్లో మీకు ఆగిపోయిన పనులు, మీ శ్రమలు, వేదనలు ఇవన్నిటిని సరి చేసుకొని ఆనందంగా మీరు దేవుడు జీవించండి. గొడవలు పెట్టుకోబాకండి, తగాదాలు పెట్టుకోబాకండి. ఎందుకంటే డికెండెస్ అవమానం వస్తుంది, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఇక మనం ఏం చేయలేక సీకట్లో ఇరుక్కుంటాం. అది మరి అంటుంది కదా, తగాదు పెట్టినాను అంటుందామా కొంచెం. సరే, అందుకని ఈ రోజు నుంచి ఇది మొదటి వారంగా నేను లెక్కేస్తున్నాను. వచ్చే వారం అందులో వస్తాను. అప్పుడు మీ ఇంట్లో నేను కూర్చుంటాను. అయితే ఇప్పుడు మీకు వచ్చిన లాభం ఏంటంటే ఎక్కువగా ఇంట్లోకి రాగానే మీ ఇంట్లో ఉన్న చీకటి బయటికి. అందుకని మనం మీకు కొన్ని మనకు చెప్పారు, విన్నపాలు కొన్ని చెప్పారు. ఆ విన్నపాలన్నీ కూడా తండ్రి అమలు చెప్పాడంటే మీకు చేసి పెడతాను అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఆయన చేస్తాను. మళ్ళీ మీకు మంచి లైఫ్ వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆనందం వస్తుంది. తర్వాత మంచి ఆకలి తీరుతుంది. మళ్ళీ ఒక మనుషుల్లాగా మీరు మీ బంధువులు, స్నేహితులలో, కులంలో, గోత్రాలలో మళ్ళీ విజయవంతం సాధిస్తారు. నువ్వు ఎలా విజయవంతం సాధించాలని నన్ను అడుగుతారు. అప్పుడు నేను లిఖాం యేసు క్రీస్తు నా ఇంటికి వచ్చాడు, నాకు మేలు జరిగిందని నువ్వు సాక్ష్యం చెప్తావు. అందుకని ఇప్పుడు నీ కళ్ళతో చూశావు. ఏం చూసావు? నీ కళ్ళతో చూసావు. నీ కళ్ళతో చూసావు కాబట్టి ఈ డ్రీమ్స్ ఆఫ్ యాస్ నీకు నష్టం చేసేది మేమే కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి మేము ఎక్కడిక ఉండలేము అన్నారు. మేము నీ చెబుతున్నావు కాబట్టి దాన్ని చూసుకొని మళ్ళీ వచ్చే వారానికి బాగా సిద్ధపడి ముందుకు రమ్మని అడుగుతాం. అవును అవును అవును
ఆమె